హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నార్మల్గా వేసుకునే దోశలు కాకుండా ఈరోజు అయితే కొంచెం డిఫరెంట్గా దోశలు అయితే వేసేసుకుందామా. మరి టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్తీకి హెల్త్ అనమాట. హెల్త్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఎప్పుడన్నా చేసినట్టయితే తప్పకుండా తెలియచేయండి. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో ఇప్పుడు దానికోసం అయితే మనము 2 గ్లాసుల రాగులు అయితే తీసుకున్నాము. తర్వాత వచ్చేసి 1 గ్లాస్ మినపప్పు అయితే తీసుకొని మంచిగా కడిగిన తర్వాత వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఒక 5-6 గంటలు అయితే నానాలన్నమాట. రాగులు అనేది చాలా డస్ట్ ఉంటుంది. ఒక 4 సార్లు కానీ ఒకవేళ మనం కడుగుతూ ఉంటే ఇంకా డస్ట్ వచ్చిందనుకోండి, ఒక 10 సార్లు కడిగినా కూడా తక్కువనే అనమాట. ఆ విధంగా మంచిగా కడిగేసిన తర్వాత మంచినీళ్ళు వేసుకొని ఒక 5-6 గంటలు అయితే నానబెట్టేసుకోవాలి. తర్వాత నానబెట్టిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలన్నమాట. మన దోసపిండి ఎలా మిక్సీకి వేసుకుంటామో ఆ విధంగా మిక్సీకి వేసుకోవాలి. ఇది వచ్చేసి మార్నింగ్ మనకి ఇడ్లీ పిండి, దోశ పిండి ఎలా అయితే పులుస్తుందో అదేవిధంగా రాగి పిండి కూడా మంచిగా పులిసిందనమాట. మీరు చూస్తున్నట్టయితే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. మంచిగా బబుల్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నార్మల్గా దోశ ఎలా వేసుకుంటామో ఆ విధంగా అయితే దోశలు అయితే వేసేసుకోవాలి. సేమ్ దోశ వేసుకున్నట్టే వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు సమ్మర్లో హెల్త్కి కూడా చాలా మంచిది. అంటే రాగులు తింటే చలువగా ఉంటుంది అనేసి అంటారు కదా. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అండ్ అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ అయితే పగలగొట్టి పెట్టుకున్నాను నేను ముందే. మంచిగా ఇట్లా కలిపేసుకొని కొంచెం ఎగ్ వేసుకొని మనం ఒక స్పూన్ తీసుకొని దోశకి ఫుల్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంతవరకు అయితే దోశ ఉందో అంతవరకు అయితే ఈ ఎగ్ మిశ్రమాన్ని అయితే రుద్దేసుకోవాలి. ఇట్లా చిన్నగా మెల్లిగా రుద్దుకుంటే మొత్తం అయితే ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి, ఎందుకంటే మనకి మంచిగా కాలితేనే క్రిస్పీగా వస్తుంది. నార్మల్ దోసకాల కంటే కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు, చాలా తొందరగా అయిపోతుంది. దానికంటే కూడా ఇది టేస్ట్ బాగుంటుంది అండ్ అదేవిధంగా హెల్త్కి కూడా చాలా మంచిదనమాట. మరి మీరు కూడా ట్రై చేసిరా? ఎప్పుడన్నా చేసినట్టయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మన వీడియో చూసి ఎవరైనా ట్రై చేసినట్టయితే అది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ విధంగా ఎగ్ వేసేసుకొని మొత్తం రుద్దేసుకున్న తర్వాత అది కొంచెం బబుల్స్ వస్తున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ తురిమి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అయితే వేసేసిన అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. ఒకవేళ మీరు నెయ్యి తినగలుగుతాము అనుకుంటే నెయ్యి వేసుకోండి. నేనైతే ఇక్కడ ఆయిల్ వేసినాను. ఆయిల్ వేసిన తర్వాత ఈ విధంగా మొత్తం అయితే మంచిగా ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి రుచికి సరిపడా కారం చల్లుకుంటున్నాను, అదేవిధంగా సాల్ట్ కూడా చల్లుకుంటున్నాను అనమాట. ఇదైతే ఆప్షన్, మీ ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకుండా కూడా వేసేసుకోవచ్చు. నేను టేస్ట్ బాగుంటుందని కొంచెం అయితే వేసిన. ఈ విధంగా వేసిన తర్వాత ఉల్లిపాయలు మొత్తం మనకి దోశకి అంటుకునేలాగా కొంచెం ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేయండి. మనకు ఆల్రెడీ దోశ అయితే కాలిపోయింది, చూస్తున్నారు కదా మీరు. దోశ నీట్గా కాలింది. అండ్ ఇప్పుడు దీన్ని ఈ విధంగా నిదానంగా తీసుకొని దోశనైతే తిప్పేసుకోవాలన్నమాట. ఇరిగిపోకుండా చూసుకొని తీయండి. మనకి మంచిగా కాలింది అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను దీన్ని తిరిగేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చేసింది. ఎక్కడ కూడా చినిగిపోవడం అదేం జరగలేదన్నమాట. సో తిప్పేసుకున్న తర్వాత అటు కూడా కొంచెం కాలిన తర్వాత మళ్ళీ అయితే నార్మల్గా మనం ఫస్ట్ ఎట్లా వేసుకున్నామో అట్లా తిప్పేసుకొని ఇట్లా మడత పెట్టేసుకొని తీసేసుకుంటే అంతే అనమాట. మనకి రాగి దోశ అయితే రెడీ అయిపోయింది. ఒక దోశ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పెనంను అయితే మంచిగా తుడిచేసుకున్నా ఒక క్లాత్ తీసుకొని. మళ్ళీ అదేవిధంగా సెకండ్ దోశ కూడా వేస్తున్నాను అనమాట. మొత్తం పిండి మనకి ఎంత సైజులో కావాలో అంత పిండి వేసుకొని ఈ విధంగా నీట్గా దోశ రుద్దేసుకొని అది కొంచెం కాలిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఎగ్ అయితే వేయాలన్నమాట. ఇట్లా పిండి ఉంది కదా, అది కొంచెం ఇట్లా ఆరిపోయినట్టు అయ్యే వరకు వెయిట్ చేయాలి. తర్వాత వచ్చేసి ఎగ్ అయితే వేసేసినాను. ఇప్పుడు మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఎగ్ వచ్చేసి ఈ విధంగా లాస్ట్ వరకు అయితే మంచిగా రుద్దేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మనం అప్పటికప్పుడు కాకుండా, అంటే పిండి ఉంటే అప్పటికప్పుడు వేసుకోవచ్చు, లేదు మనం రాగులు నానబెట్టుకొని వేసుకోవాలనుకుంటే నైట్ పిండి రెడీ చేసి పెట్టుకుంటే పొద్దున వరకు పులుస్తుంది అనమాట మంచిగా. లేదు రాగి పిండి మినపప్పు పిండి సపరేట్ ఉన్నాయనుకోండి, 2 వాటర్ వేసుకొని కలిపి పెట్టేసుకుంటే కూడా పొద్దున వరకు ఈజీగా పులుస్తుంది అనమాట. నేనైతే ఇక్కడ రాగులతోనే చేసినాను. మీరు బయట కొనకుండా ఈ విధంగా రాగులే మనం తెచ్చుకొని ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత వాటిని మళ్ళీ గాలిచ్చుకొని
ఎండబెట్టుకొని ఈ విధంగా చేసినట్టయితే బాగుంటుంది. అంటే బయట కొంటే పౌడర్ ఎట్లా ఉంటుందో మనం చేసుకున్నంత నీట్గా అయితే వాళ్ళు చెయ్యరు కదా, ఇసుకలు ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకోసమని మీరు కూడా కుదిరితే రాగులు తెచ్చుకొని ఇంట్లోనే మంచిగా కడిగి మళ్ళీ కొంచెం ఆరిపోయిన తర్వాత ఫ్రై చేసి మిక్సీకి వేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట.